ఇప్పుడు అక్కడ మనం కాని ఖర్చు పెట్టకుండా, రిజిస్ట్రేషన్ ఛార్జీలు లేకుండా మన పేరట ఫర్ ఎవర్ ఆయన మ్యాన్షన్ ని ఏర్పాటు చేస్తున్నాడు. దానికోసం ఆయన మన కొరకు సిలువలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి రావాల్సి వచ్చింది. ఆయన పని చేశాడు కనుకనే మనకు అక్కడ స్థలము లభించుటకు ఏర్పాటు జరిగింది అనేది మనం మర్చిపోవద్దు. కానీ ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఒకటి, ఆయన మన కొరకు స్థలం సిద్ధపరుస్తున్నాడు. రెండవది, మనల్ని వెంటనే ఆ స్థలానికి ఎందుకు తీసుకుపోలేదంటే మనము ఆ పరలోకానికి సిద్ధపరచబడాలి. లేకపోతే అక్కడికి పోతే మనం అక్కడ సరైనటువంటి రీతిలో నడుచుకోలేం. సో పరలోకానికి మనం సిద్ధపరచబడకుండా పరలోకానికి ప్రభు మనల్ని తీసుకుపోడు. సో అటు మన కొరకు స్థలము సిద్ధపరుస్తున్నాడు, ఇటు ఆ స్థలము కొరకు మనల్ని కూడా సిద్ధపరుస్తున్నాడని దేవుని వాక్యాన్ని మనం చదివినప్పుడు మనం అర్థం చేసుకుంటాం. ఆ ప్రకారం మనల్ని సిద్ధపరిచి మనల్ని అక్కడికి తీసుకుపోతాడు. ఆ గొప్ప నిరీక్షణ, ఆ గొప్ప హోప్ అనేది మనకున్నప్పుడు మనము ఒకటి గమనించి ఇక మన జీవితంలో మార్పు చేసుకోవడం ప్రారంభిస్తాం. ప్రియులారా, ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ లోకము, భూలోకము మన నిజమైన గృహము కాదు, ఇది మన నిత్య నివాసము కాదు. ఇక్కడ మనము కేవలము పరదేశులము, యాత్రికులమునై ఉన్నాం. తెలుగులో ఆ మాట నాకు ఇష్టం, పరదేశులము. పరదేశి అంటే అర్థం ఏంటి? పరదేశానికి సంబంధించిన వాడిని, ఈ దేశానికి సంబంధించిన వాడిని కాదు. కానీ మనం పాడుతుంటాం పరదేశులము, యాత్రికులము అని. కానీ మన లైఫ్ లో మాత్రం మనం ఈ దేశానికే అతుక్కుని ఉంటాం. మ్యాగ్నెట్ కి ఇనుము అతుక్కుని ఉన్నట్లు ఈ దేశానికే, ఈ లోకానికే అతుక్కుని ఉండేటువంటి స్థితిలో మనం ఉంటాం. నా పరలోకానికి ఆర్కిటెక్ట్ ఎవరు, పరలోకం యొక్క బిల్డర్ ఎవరు అనేది చూస్తే దేవుడు అని రాయబడింది. ఈ రోజుల్లో చాలా గొప్ప కట్టడాలు, అంటే ఫారిన్ దేశాల్లో ఉండేటువంటి స్థితిలో ఉండేటువంటి కట్టడాలు మన దేశంలో కడుతున్నారు. కట్టినప్పుడు న్యూస్ పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చినప్పుడు దాని కింద ఒక ప్రత్యేకమైనటువంటి స్పేస్ లో పెద్దగా ఈ మాటలు రాస్తారు, ఆర్కిటెక్ట్ అండ్ బిల్డర్, లేకపోతే ఆర్కిటెక్ట్స్ అండ్ బిల్డర్స్ అని రాసి కింద పలానా పలానా అని రాసి సింగపూర్ అని పెడతారు, పలానా పలానా అని రాసి మలేషియా అని పెడతారు, పలానా పలానా అని రాసి ఫ్రాన్స్ అని పెడతారు. అంటే ప్రపంచంలో వారికి ఆర్కిటెక్ట్లుగా, బిల్డర్లుగా చాలా గొప్ప పేరుంది కనుక వారు కట్టారు, వారు నిర్మించారంటే ఇక దానికి తిరుగులేదని చాలా మంది మనుషులు అక్కడికి పోతారు. నా పరలోకాన్ని గురించి బైబిల్ మనకు చెప్పేది ఏంటంటే దానికి దేవుడే ఆర్కిటెక్ట్, దానికి దేవుడే బిల్డర్. సో అబ్రహాము దాని కొరకు ఎదురు చూశాడంట, లుకింగ్ ఫర్ దాట్ కంట్రీ, ఆ దేశం కొరకు ఆయన చూశాడు. మీరు అప్పుడప్పుడు దుకాణాలకు వెళ్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ బట్టల దుకాణాలకే వెళ్ళారనుకోండి, మీ భార్య బట్టలు కొనడానికి ఆమె చీరో, సల్వార్ కమీజో లేకపోతే ఇంకోటో కొనుక్కోవడానికి షాప్కి మిమ్మల్ని తీసుకెళ్ళింది. ఆమె కన్నులేమో వాటి మీద పడి ఆమె చాలా జాగ్రత్తగా వాటిని స్కానింగ్ చేస్తూ ఉంటుంది. దీంట్లో నాకు ఏది బాగుంటుందా, ఏది నచ్చుతుందా అని మొత్తం అంతా స్కానింగ్ చేస్తుంటుంది. కానీ మీరు పక్కన ఎట్లా నిలబడి ఉంటారు? ఇటు నిలబడి చూస్తుంటారు, ఇట్లా ఎప్పుడైపోద్దా. ఆమెమో ఆశతో వాటిని ఏది తీసుకుందామా అని ఎక్స్పెక్టేషన్తో చూస్తుంది. మీరేమో ఎప్పుడు కొంటదా, ఎప్పుడు బయటకు పోదామా అని మీరు కూడా చూస్తున్నారు. మీ కన్నులు కూడా కదులుతుంటాయి. ఆమె చూపించింది బాగుంది కదండి అంటే ఇది బాగుంది కదండి, బాగుంది బాగుంది మధ్యలో. సో మనం ఈ ప్రకారం చూస్తుంటే ఆమె ఆ ప్రకారం చూస్తూ ఉంటుంది. సో అబ్రహాము ఆమెలాగా చూశాడు, మనమేమో ఈయనలాగా చూస్తున్నాం అనమాట. అందుకనే మనకు పరలోకం అంటే ఎక్సైట్మెంట్ ఉండదు. అందుకనే పరలోకం అంటే మనకు అంత ఆనందము, మరి నిజమైనటువంటి ఆ యొక్క ఆశ కనిపించినట్లు మనం చూస్తాం. ఆ హెబ్రీ 11వ అధ్యాయంలోనే భక్తులందరూ మరీ శ్రేష్టమైనటువంటి దేశం కొరకు కనిపెట్టిరి అని రాయబడింది. 13వ అధ్యాయం 14వ వచనంలో మనకిక్కడ నిలువరమైన పట్టణము లేదు కనుక రాబోచున్న దాని కొరకు కనిపెట్టుకుందాము అని రాయబడింది. సో ప్రియ సహోదరి సహోదరులారా, మనందరం ఒప్పుకుంటాం. నేను చాలా సభల్లో వాక్య పరిచయం చేసేటప్పుడు ఈ మధ్య ఎక్కువ చోట్ల నేను చూసేది అంటే జీసస్ ఈజ్ కమింగ్ సూన్. యేసు చెప్పండి, యేసు త్వరగా వచ్చుచున్నాడు, ఆయన రాకడకు సమీపము చాలా దగ్గరగా ఉంది సమయము. అంతేకాకుండా మనలో కొంతమంది బహుశా ప్రార్థన కూడా చేస్తున్నారేమో, ప్రభు అయిన యేసు రమ్ము అని. అలాంటప్పుడు మనము ఏ ప్రకారం ఉండాలి? మన దృష్టి ధ్యాస కూడా పరలోకం మీద ఉండాలి. నిన్న ఉదయం నాకు ఒక అమ్మాయి ఫోన్ చేసింది. ఆ అమ్మాయి మరి ఒక ఐటీ కంపెనీలో పనిచేస్తుంది. ఆ అమ్మాయి చాలా సంవత్సరాలుగా పనిచేస్తుంది. కానీ ఫస్ట్ టైం అనుకోలేదు, ఆమె ఎప్పుడు కల్లో కూడా ఊహించలేదంట. ఫస్ట్ టైం ఆమెకు 1 year ప్రాజెక్ట్ న్యూయార్క్ లో ఇచ్చారు. సో ఈ ఇప్పుడు ఉదయం 4 గంటలకు ఎమిరేట్స్ లో ఆమె ఫ్లై అవుతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ దుబాయ్లో ఉండి ఉంటుంది ఆ అమ్మాయి. నిన్న ఉదయం ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుని నాతో అంటుంది, బ్రదర్ నా లైఫ్ లో ఎప్పుడు అనుకోలేదు నేను అమెరికాకు పోతాను. ఎందుకంటే చాలా పేద కుటుంబం నుండి వచ్చిన అమ్మాయి, తండ్రి చిన్నప్పుడే
తల్లిని వదిలేసి వెళ్ళిపోయాడు. సో ఆ తల్లి చాలా కష్టపడి 2 కూతుర్లను 1 కుమారుడిని పెంచుకుంది. సో ఈ అమ్మాయి బాగా చదువుకుంది కనుకుంది, బ్రదర్ నేను అమెరికాకు పోతున్నాను బ్రదర్, 1 year న్యూయార్క్ లో ఉంటాను బ్రదర్. ఆమెకు ఆ రిపోర్ట్ చెప్పినప్పటి నుండి ఎంత కలగందో నాకు తెలియదు, కానీ మరి ఆమె ఆ న్యూయార్క్ లో దిగేంత వరకు ఆమె తిండి కూడా సరిగ్గా తింటదో లేదో అని అనిపిస్తుంది నాకు. మరి అమెరికాకు పోతున్నామంటే మనకెంతో ఉత్సాహము, ఇంగ్లాండ్కి పోతున్నామంటే మనకెంతో ఉత్సాహము, సింగపూర్కి పోతున్నామంటే మనకెంతో ఉత్సాహము, పరలోకానికి పోతున్నామంటే ఎందుకంత ఉత్సాహం ఉండదు? అంటే ఈ దేశాల పట్ల మనకున్న ధోరణి ఆ దేశం పట్ల మనకు లేకపోవడమే కదా అని నాకు అనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ మనకు నిలువరమైన పట్టణం లేదంటే ఈ పట్టణాలను, ఈ దేశాన్ని, ఈ లోకాన్ని మనం విడిచిపోవాల్సిందే. ఎప్పుడు పోతామో మనకు తెలియదు, కానీ పోయే ముందు మనము ఆ యొక్క సిద్ధపాటుతో ఆ దేశానికి పోవాలన్నది ముఖ్యం. మనం పరదేశులము, యాత్రికులము, అది మన దేశము అనే దృష్టి మనకున్నప్పుడు ఇక్కడ మనం ఎంతకాలం ఉన్నా కూడా మనకు పెద్ద ఇబ్బంది, బాధ అనేది మనకు ఉండదు. ఒక అమెరికన్ మిషనరీ ఒక దేశానికి వచ్చినప్పుడు, ఒక పాలిష్ అంటే పోలాండ్కి వచ్చినప్పుడు పాలిష్ రాబై, యూదుల మత అధికారి అయినటువంటి రాబైని ఆయన కలుసుకున్నాడు. సో ఆయన ఇంటికి ఈయన వెళ్ళాడు. ఆ రాబై గారి పేరు హాఫెట్స్ చైమ్. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఇంటిని చూస్తే అమెరికన్ ఆశ్చర్యపోయాడంట. ఎందుకంటే ఆయన ఇంట్లో ఒక బల్ల ఉంది, ఒక బెంచ్ ఉంది, ఒక మూలన కొన్ని పుస్తకాలు ఉన్నాయి, అంతకన్నా ఇంక ఏమీ లేవు. సో అమెరికన్ ఆయన అడిగాడంట, ఏంటి రాబై గారు మీ ఇల్లు ఇంత ఘోరంగా ఉంది, ఖాళీగా ఉంది, కేవలం ఒక బల్ల, ఒక బెంచ్, కొన్ని బుక్స్ తప్ప ఇంకొకటి లేదు అని అన్నప్పుడు మీ ఫర్నిచర్ ఏంటి అని అడిగాడంట. మీ ఫర్నిచర్ ఎక్కడ అని అడిగినప్పుడు ఈ రాబై ఆయన అడిగాడంట, మీరు నా దగ్గరకు వచ్చారు కదా, మరి మీ ఫర్నిచర్ ఎక్కడ అని అడిగాడంట. అప్పుడు వెంటనే అమెరికన్ నవ్వుతూ అన్నాడంట, నా ఫర్నిచర్ ఎట్లా ఉంటుంది, నేను టూరిస్ట్ని కదా, అమెరికా నుండి పోలాండ్ని నేను టూర్ చేయడానికి వచ్చాను కదా అన్నప్పుడు ఈ రాబై అన్నాడంట, నేను కూడా టూరిస్ట్ని కదా, ఈ లోకం నుండి పరలోకానికి పోయే టూరిస్ట్ని కదా, నాకు ఫర్నిచర్ ఎందుకు అని అన్నాడంట. అప్పుడు కానీ అమెరికన్కి కన్నులు తెరుచుకోలేదు. కానీ మనల్ని చూస్తే మనము టూరిస్టులాగా లేమనిపిస్తుంది, మనము ఈ లోకంలో పర్మనెంట్ రెసిడెంట్ లాగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది నాకు. అంటే మన ఇళ్ళలో సామాన్ పెట్టుకోవద్దని, మనం అన్ని కొనుక్కోవద్దని బైబిల్ చెప్పట్లేదు, నేను చెప్పట్లేదు. ఏవేవి మీకు కావాలో వాటిని కలిగి ఉండడంలో తప్పు లేదు. కాకపోతే మన స్పిరిచువల్ మైండ్ సెట్ ఎట్లా ఉండాలంటే ఏ రోజునైనా సరే దీన్ని నేను విడిచి అక్కడికి వెళ్ళాలి, అదే నా నిజమైన దేశం, అదే నా నిజమైనటువంటి స్థలం అనేటువంటి స్థితిలో మనం ఉండాలి. ఆ రకంగా మనం ఉన్నప్పుడు ఈ లోకంలో మనకు ఎలాంటి ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, సమస్యలు వచ్చినా, మనకు అంటే ఆయాసకరమైనటువంటి అనుభవాలు ఎదురైనా అనవసరంగా మన హృదయాన్ని కలవర పెట్టుకోకుండా ఆ దేశం కొరకు మనం సిద్ధపాటుతో బ్రతుకుతూ ఉన్నాం కనుక మన దృక్పథం ఏ రకంగా ఉంటుందో రోమా 8వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చదివితే మనకు అర్థమవుతుంది. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను అని అన్నాడు ఆయన. సో ఆ లోకానికి నేను పోబోతున్నాను, త్వరలో అక్కడికి వెళ్తాను, అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఇక ఇవేవి ఉండవు అనేటువంటి దృష్టికోణంతో బ్రతికే వ్యక్తికి ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవిగా ఉండవు అని రాయబడింది. 2వ కొరింథీ 4వ అధ్యాయం 18వ వచనంలో కూడా క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది అని రాశాడు. ఎంత అద్భుతంగా రాశాడు చూడండి. పౌలు భక్తుడు ఇలాంటి మైండ్ సెట్ ని ఎందుకు కలిగి ఉన్నాడు తెలుసా? ఫిలిప్పీ 3:20 మీరు తర్వాత చదువుకోండి. అక్కడ ఒక మాట అంటాడు, మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని కొరకు కనిపెట్టుకొనుచున్నాము అని అంటాడు. సో పౌలు తను తాను ఎప్పుడు కూడా ఫిలిపియన్ సిటిజన్ గా చూడలేదు, రోమన్ సిటిజన్ గా చూడలేదు. ఆయన్ని ఎప్పుడు కూడా హెవెన్లీ సిటిజన్ గా చూసుకున్నాడు, పరలోకపు పౌరునిగా చూసుకున్నాడు. అందుకని అంటున్నాడు, క్షణమాత్రముండు మా చులకని శ్రమ. నా పౌలు భక్తుడు ఎలాంటి శ్రమలు అనుభవించాడో మీరు 2వ కొరింథీ 11వ అధ్యాయం తర్వాత చదువుకోండి. వాటిని మీరు చదువుకున్నప్పుడు మీకు అర్థమవుతుంది అన్ని ఘోరమైనటువంటి శ్రమలను గురించి. ఆయన ఏమంటున్నాడు, క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. సో ప్రియులారా, మీ జీవితము ఎలాంటి స్థితిలో ఉందో నాకు తెలియదు, మీకు తెలుసు, మీ యొక్క దేవుడికి తెలుసు. అయితే మీరున్నటువంటి పరిస్థితిలో మీరు కలవరానికి గురి కాకుండా దాంట్లో నుండి మీరు బయటపడి మీ జీవిత కాలం అంతా కూడా సమాధానముతో సంతృప్తిగా మీరు జీవించాలంటే మీ యొక్క మనస్సును పైనున్న విషయాల మీద, పరలోకం మీద పెట్టండి. ఇహలోకం మీద మీరు పెట్టకుండా ఉంటే దేవుడు మీకు తప్పకుండా సహాయం చేస్తాడు. ఒక భక్తుడు ఉన్నాడు, మ్యాక్స్ లుగాడో అనే భక్తుడు. ఆయన ఒకసారి తన అనుభవం గురించి ఒక పుస్తకంలో రాశాడు. మెయిన్గా ఆయన రాసిన పాయింట్ ఏంటంటే, ఇప్పుడు దాకా నేను చెప్పిందే,
భూమి మీద ఉన్నటువంటి విశ్వాసులు ఇంకా భూమి మీదే తమ జీవితాన్ని సుస్థిరం చేసుకోవడానికి, సెక్యూర్గా మలుచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. పరలోకానికి వెళ్ళేటువంటి సిద్ధపాటు, తొందరపాటు కలిగి ఉండకుండా ఉంటారని ఆయన ఎక్స్పీరియన్స్ గురించి రాశాడు. ఆయన అమెరికాలో శాన్ అంటానియో అనేటువంటి ఒక పట్టణానికి మాట్లాడడానికి విమానంలో వచ్చి దిగినప్పుడు ఆ విమానంలో ఉన్నటువంటి ప్రయాణికులందరూ కూడా ల్యాండ్ అయ్యి అది కొంత దూరం వచ్చేయగానే వెంటనే వారు సీట్ బెల్ట్లు తీసేశారు, సీట్లో నుండి పైకి లేచారు, పైన ఉన్నటువంటి ఓవర్ హెడ్ బిన్స్ తెలిసారు, వారి సామాన్లు బయటికి తీసుకొని అందరూ బయటపడడానికి లైన్లో నిలబడ్డారంట. ఆయన అంటాడు, నేను ఆ విమానంలో కూర్చుని ఇది గమనిస్తున్నప్పుడు నేను చూసింది ఏంటంటే వారి ఇళ్లకు వారు చేరుకున్నారు. సో వెంటనే ఇంకా పైలట్ సీట్ బెల్ట్ సైన్ తీయక ముందే వీళ్ళు తీసేసుకున్నారు, అవి తీసేశారు, సామాన్లు చేతబట్టుకొని రెడీగా నిలబడ్డారు. అది చూసినప్పుడు నాకు అనిపిస్తుంది ప్రతి విశ్వాసి కూడా ఇలాంటి సిద్ధపడుతూ ఉంటే ఎంత బాగుండు, ఎప్పుడు నేను నా ఇంటికి వెళ్ళిపోదామా అనేటువంటి దృష్టి ధ్యాసతో ఉంటే ఎంత బాగుండు. ఆ ఎయిర్ హోస్టెస్ లో ఒక్కరు కూడా వచ్చేసి సీట్లో ఉన్నటువంటి వారిని పట్టుకొని పైకి పీకాల్సిన అవసరం రాలేదంట. ఎందుకంటే మాకు సీటు చాలా కంఫర్టబుల్ గా ఉంది, ఇక్కడే కూర్చుంటాం, ఈ విమానం చాలా చక్కగా ఉంది, చూడముచ్చటగా ఉంది, ఏసీ బాగుంది, ఇక్కడే పడుకుంటాం, దీంట్లో మీరు వడ్డించిన భోజనం చాలా బాగుంది, ఇక్కడే తింటూ ఇక్కడే బతికేస్తామని ఒక్కడు అనలేదంట. వాళ్ళు కూర్చోండి కూర్చోండి అంటుంటే లేచి డోర్ తెరవగానే బయటికి వెళ్ళిపోవడానికి సిద్ధపడిపోయారంట. సో విమాన ప్రయాణికులు ఇల్లు వచ్చేసేసిందని ఆ రకంగా లేచి ఇంటికి వెళ్ళిపోవడానికి సిద్ధపడతారు. కానీ లోకంలో ఉండేటువంటి ప్రయాణికులమైన మనము మన పరలోకపు ఇంటికి వెళ్ళడానికి ఆ ప్రకారం మనం సిద్ధపాటు కలిగి ఉండం. మీరు పరలోకానికి వెళ్ళండి అంటే మీరు చచ్చిపోండి అని నేను చెప్పట్లేదు. ఆ యొక్క దృష్టికోణం ఉన్నప్పుడు దేవుడు మనం కోరుకున్నా మనల్ని చావనివ్వడు, మనం ఇక్కడ ఉంటామన్నా కూడా మనల్ని ఉండనివ్వడు. ఆయన టైంలో ఆయన మనల్ని తీసుకెళ్తాడు. ప్రైజ్ ది లార్డ్. కానీ మన మైండ్ సెట్ ఏ రకంగా ఉండాలంటే మనం ఎప్పుడు కూడా ఆ లోకం కొరకు తహతహలాడుతూ ఉండాలి, అక్కడికి మనం వెళ్ళిపోవాలి అనేటువంటి దృష్టికోణంతో ఉండాలి. అలాంటి దృష్టికోణాన్ని మనం ఈ చివరి దినాల్లో ముఖ్యంగా పెంచుకోకపోతే మన సమస్యలు ఇంకా ఎక్కువైపోయి మన కలవరం మనకు పెరిగిపోతూ ఉంటుంది. అప్పుడు క్రీస్తులో మనకున్నటువంటి నిజమైన సమాధానాన్ని మనము అనుభవించలేని స్థితిలో ఉంటాం. ఒక ధనికుడు మంచి భక్తుడు అంట. ఆ ధనికుడు ఒక రోజున చచ్చిపోయే సమయం వచ్చినప్పుడు దేవుడికి ప్రార్థన చేసి దేవుడితో ఒక మనవి చేసుకున్నాడంట. దేవా, నాకు ఈ లోకంలో చాలా నీవిచ్చావు, ఎంతో ఐశ్వర్యాన్ని ఇచ్చావు, అదంతా విడిచిపెట్టి పరలోకానికి రావాలంటే నాకు మనసు ఒప్పట్లేదు. నేను నా ఐశ్వర్యం అంతా నాతో పాటు పరలోకానికి తెచ్చుకుంటాను దేవా, ప్లీజ్ నాకు పర్మిషన్ ఇవ్వవా అంటే దేవుడు అన్నాడంట, ఆ లోకానికి సంబంధించిన మనుషులు తప్ప ఆ లోకానికి సంబంధించినవి ఏవి కూడా ఇక్కడికి అనుమతించబడవు, అవేవి ఇక్కడ చల్లవు, అవన్నీ కూడా అక్కడే వదిలి రావాలంటే దేవా నీ కోరకు ఇన్ని సంవత్సరాలు బతికాను కదా, ఒక్క మనవి నాది ఆలకించవా అంటే దేవుడు అన్నాడంట, సరే అంత అడుగుతున్నావు కనుక ఒకే ఒక సూట్ కేసు తీసుకొని రావచ్చు అన్నాడంట. ఇక మనోడు ఒకే ఒక సూట్ కేసు, పెద్ద సైజ్ సూట్ కేసు కొని దాని నిండా బంగారం అంతటిని కూడా మెల్ట్ చేయించి బార్లు చేశాడంట, కడ్డీలుగా తయారు చేసుకొని బంగారం అంతా సూట్ కేసు నిండా నింపుకొని ఒక్క చేతితో కాదు 2 చేతులతో పట్టుకొని అని మోస్తుంటారు చూడండి కొంతమంది, తీసుకొని పరలోకంలో మరి ఆ పర్లీ గేట్స్, ఆ యొక్క ముత్యాల ద్వారం దగ్గరికి వచ్చాడంట. వచ్చినప్పుడు పరలోకంలో అన్ని పురాతన లెజెండ్స్ చెప్పినట్లు పేతురే ఉంటాడు గేట్ దగ్గర. పేతురు ఉన్నాడు. సరే చూసి ఆశ్చర్యపోయాడంట, నువ్వేంటి పెడుతూ వచ్చావు, కేవలం మనుషుల్నే లోపలికి పంపిస్తాం, వస్తువులేవి ఇక్కడికి అనుమతించబడవు అన్నప్పుడు ఆయన చెప్పాడంట, లేదు దేవుడే స్వయంగా నాకు పర్మిషన్ ఇచ్చాడు, చూడు ఒక్క సూట్ కేసు తెచ్చుకోవచ్చు అన్నాడు. సరే దేవుడే ఇచ్చాడు కనుక నీది ఒక ఎక్సెప్షన్ కేసు, మామూలుగా అయితే ఇలా ఉండదు, నీది ప్రత్యేకమైంది కనుక నిన్ను రాణిస్తాం, కానీ ముందు చెక్ చేస్తాం, చెక్ చేసిన తర్వాతే లోపలికి అది వస్తుంది అన్నాడు. సరే చెక్ చేసుకోమంటే పేతురు పెట్టది చూస్తే దాంట్లో అన్ని బంగారముతో ఉన్నటువంటి కడ్డీలు ఉన్నాయంట. అది చూడగానే పేతురు పక్కన నవ్వాడంట, నవ్వి అన్నాడంట, నువ్వేంటి పరలోకానికి పేమెంట్ తెచ్చావా అన్నాడంట. అంటే పరలోకంలో బైబిల్లో ఏమనుందంటే అక్కడ ఉన్న వీధులన్నీ కూడా బంగారముతో వేయబడ్డాయి. మనకి ఇక్కడ డాంబర్తో రోడ్లు వేస్తారు, అక్కడ బంగారంతో వేస్తారు. సో పేతురు అన్నాడంట, నువ్వు పరలోకానికి రోడ్డు వేసే పదార్థం తెచ్చావా, ఇక్కడ అంతా రోడ్లు చూస్తే ఇదే ఉంది కదా అన్నాడంట. సో ఈ రోజున మనం బంగారం నెత్తి మీద పెట్టుకున్నాం, కానీ ఆ రోజున మనం బంగారం మీద నడుస్తాం అనేది మనం మర్చిపోతున్నాం. సో అలాంటి గొప్ప స్థితిని దేవుడు మనకిస్తున్నాడు కనుక ఇహలోక సంబంధమైనటువంటి విషయాల చేత మనం కట్టివేయబడకుండా ఉంటే ఎప్పుడైనా సరే మనం సిద్ధపాటుతో ప్రభు కొరకు ఆ దేశం మీద దృష్టి పెట్టుకొని జీవించేటువంటి వారంగా ఉంటే అది అద్భుతంగా ఉంటుందనేది మనం మర్చిపోవద్దు.
మరో 2 విషయాలు చెప్పి నేను ప్రార్థన చేస్తాను, జాగ్రత్తగా వినండి. కొంతమంది అడుగుతుంటారు, బ్రదర్ పరలోకం ఏ రకంగా ఉంటుంది, పరలోకంలో ఏమేమి ఉంటాయి, పరలోకంలో ఇవి ఉంటాయా అవి ఉంటాయా నన్ను అడుగుతుంటారు. పరలోకంలో మరి ఈ లోకంలో నాకు నా భార్యకు మంచి సంబంధం ఉంది, పరలోకానికి పోయిన తర్వాత కూడా మేము మా మ్యాన్షన్లో కాపురం పెట్టొచ్చా, పరలోకంలో పిల్లలు పుడతారా, నా కుక్క అంటే నాకు చాలా ఇష్టం బ్రదర్, కుక్కను పరలోకాన్ని తీసిపోవచ్చా, పరలోకంలో కూడా బిర్యానీ ఉంటుందా, వాడు అడుగుతున్నాడు పరలోకంలో కూడా బిర్యానీ ఉంటుందా, ఆ పరలోకంలో ఇలాగే ఉంటామని నాకు ఇప్పుడే తెల్ల జుట్టు వచ్చేసింది, అక్కడికి పోయిన తర్వాత కూడా తెల్ల జుట్టే ఉంటుందా, లేకపోతే ఆటోమేటికల్లీ నల్లగైపోద్దా, చిన్నపిల్లలుగానే ఉంటారా, లేకపోతే ముసలోళ్ళుగానే ఉంటారా, ఇంకో రకంగా ఉంటారా, అన్నిటికీ నేను తర్వాత ఎప్పుడైనా జవాబులు చెప్తాను. కానీ ఒక్క జవాబు ఇక్కడ చెప్తాను, చిన్నపిల్లలుగా ఉంటారా, ముసలోళ్ళుగా ఉంటారంటే ఏజ్ అనేది ఈ లోకానికి మాత్రమే, పరలోకానికి ఏజ్తో పని లేదు. ఎందుకంటే పరలోకము టైం అండ్ స్పేస్కి సంబంధం లేనటువంటి దేశం అది. సో అక్కడ మనుషులందరూ ఏ ప్రకారం ఉండాలని దేవుడు నియమించాడు ఆ ప్రకారం ఉంటారు, అందరూ పరిపూర్ణంగా ఉంటారు, అందరూ పరిపూర్ణమైనటువంటి జ్ఞానము కలిగి ఉంటారు, ఎవరిలో ఎలాంటి కొరత లోటు భేదం అనేది మాత్రం అక్కడ ఉండదు. సో పరలోకంలో ఏముంది అనే దానికన్నా మనం ఏం చూడాలంటే పరలోకంలో ఎవరున్నారు అనేది మనం చూడాలి. పరలోకంలో ఉన్న వాటి కోసం మనం పరలోకానికి పోవడం కాదు, పరలోకంలో ఉన్న వాని కోసం మనం పరలోకానికి పోవడానికి తహతహలాడాలి. గుడ్డి బర్తిమయ్య జీవితం అంతా గుడ్డివాడిగా ఉన్నాడు, యేసు అక్కడికి వచ్చినప్పుడు ముట్టాడు, స్వస్థపరిచాడు. గుడ్డి బర్తిమయ్య ఏం చూసి ఉంటాడు, కన్నులు రాగానే ఆయన లాంటి మనుషులందరినీ చూసి తబ్బుబ్బైపోయి ఉంటాడా, లేకపోతే ఎరికో గోడలను చూసి సంతోషించుంటాడా, లేకపోతే చెట్లను చూసి ఆనందించుంటాడా, కొండల్ని చూసి పశువుల్ని చూసి మరొక పదార్థాన్ని చూసి ఎగిరి గంతేసి ఉంటాడా? నో. నేను అనుకుంటాను ఆయన ఎవరిని వేటిని చూడక మునుపు తన ఎదుట తనని స్వస్థపరిచినటువంటి యేసుని చూసి నేను అనుకుంటాను, యేసు చేతులు గట్టిగా పట్టుకొని ఆయన ముఖాన్ని అట్లా చూస్తూ ఆయన ముందు మోకాళ్ళ మీద పడిపోయి ఆయన కాళ్ళు గట్టిగా పట్టుకొని కన్నీళ్లు జలజల కార్చేసి ఉంటాడు, ఆయనతో తన్మయం చెందిపోయి ఉంటాడు. సో పరలోకంలో మనకు ప్రభు ఉన్నాడు, ఆయనను మనం చూడబోతున్నాం అనేటువంటి గొప్ప నిరీక్షణ మనల్ని దాని కొరకు తొందరపడేటట్టు చెయ్యాలి. అక్కడ మనము ఆయనను ముఖాముఖిగా చూస్తామంట. ఇప్పుడు మీరు యేసు యొక్క చిత్రపటాలు చూస్తూ ఉన్నారు, యేసు యొక్క చిత్రపటాలు అన్ని కూడా చిత్రకారుల యొక్క మేధస్సులో నుండి ఊహ నుండి పుట్టుకొని వచ్చినవి, ఏది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎవ్వరు యేసుని చూడలేదు. మీకు కావాలంటే నా దగ్గర 200 వేరు రకాల ఫోటోస్ ఉన్నాయి యేసు ప్రభువి, 1st సెంచరీ నుండి ఇప్పుడు దాకా ఎవ్వరూ చూడలేదు, వేరుగా ఉంటాయి అన్ని. సో ఎవరు యేసో మనకు తెలియదు, మనం అనుకుంటాం యేసు అంటే ఇట్లా ఉన్నాడని, కానీ ఆ రోజున యేసు ఎట్లా ఉంటాడో మనం రియల్గా చూసినప్పుడు ఇక మన నిత్యత్వం దాంతోనే సరిపోతుంది అనుకుంటాను. సో ముఖాముఖిగా ఆయన్ని మనం చూస్తాం, ఆయన అద్భుతమైన స్వరాన్ని మనం వింటాం, ఆయనతో డైరెక్ట్గా మనం మాట్లాడతాం, ఆయనను ప్రేమించే యోగ్యత, ఆయన్ని ఆరాధించే యోగ్యత మనకు ఆయన ఇచ్చినటువంటి కిరీటాలు ఆయన పాదాల దగ్గర పెట్టి ఆయన ముందు సాష్టాంగపడి ఆయనను ప్రార్థించేటువంటి యోగ్యత మనకు దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఒక డాక్టర్ దగ్గరకు ఒక పేషెంట్ వచ్చాడు, ఆయనకు ఇక చచ్చిపోయేందుకు దినాలు దగ్గర అవుతున్నాయి అన్నప్పుడు ఆ పేషెంట్ అడిగాడంట, నేను చచ్చిపోతే పరలోకానికి పోతాను కదా, మరి ఆ పరలోకం ఎట్లా ఉంటుందో మీరు చెప్తారా అన్నప్పుడు డాక్టర్ గారు వెంటనే ఆయనకు అక్కడ ఏముంటుందో తెలియదు కనుక, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మిమ్మల్ని అడిగాను అనుకోండి, పరలోకంలో ఏమేమి ఉంటాయి మీరు తెలుసుకున్నారా? మీరు యుఎస్కి వీసా రాగానే మీరు ఇంటర్నెట్లోకి వెళ్ళిపోయి యుఎస్లో ఏమి సాంప్రదాయం ఉంది, యుఎస్లో ఏం తింటారు, యుఎస్లో ఏ భాష మాట్లాడతారు, యుఎస్లో ఎలాంటి కరెన్సీ వాడతారు, యుఎస్లో ఏ రకంగా మనం ఉండాలి అన్నీ తెలుసుకుంటారు. కానీ మనం అందరం కూడా పరలోకానికి పోబోతున్నామని మనకు తెలుసు. బైబిల్లో పరలోకానికి సంబంధించిన సమాచారం చాలా ఉంది. ఎప్పుడైనా మీరు కనుక్కునేందుకు ప్రయత్నం చేశారా? పరలోకం ఎట్లా ఉంటుంది, పరలోకంలో నేను ఏం చేస్తాను, ఏమేమి కలిగి ఉంటాను? చాలా మంది మనం దాని గురించి అస్సలు ప్రయత్నం కూడా చేసి ఉండం. అవునంటారా కాదంటారా? ఎస్. సో మనం అది తెలుసుకోవాలి. సో డాక్టర్ గారికి అర్థం కాలేదు, ఆయన కూడా తెలుసుకోలేదు. సో అప్పుడే ఆయన తలుపును గీకుతున్న శబ్దం రాగానే డాక్టర్ అన్నాడు, చూడు నా కుక్కను నేను కింద విడిచిపెట్టి వచ్చేసరికి కాసేపు అయిపోగానే అది ఓపిక నశించి అది పైకి వచ్చేసింది, తలుపు గీకుతోంది, దానికి తెలుసు నేను లోపల ఉన్నానని. లోపల ఏమేమి ఉన్నాయో దానికి తెలియదు, కానీ దానికి ఒకటి తెలుసు, నేను లోపల ఉన్నానని. దాన్ని బట్టి అది ఇక్కడ సంతోషంగా ఉంది అని. సో పరలోకంలో ఏముందో నాకు తెలియదు, కానీ నాకు ఒకటి తెలుసు, పరలోకంలో ఆయన ఉన్నాడు, నువ్వు అక్కడికి పోయినప్పుడు ఆయన చూస్తావు అన్నాడంట. సో పరలోకంలో ఆయన ఉన్నాడు అనేది మనం గుర్తుపెట్టుకున్నప్పుడు ఆయనను చేరేందుకు మనం తప్పకుండా తహతహలాడుతూ ఉంటాం. అండ్ బైబిల్ గ్రంథంలో స్వీటెస్ట్ వర్స్ ఏంటో తెలుసా? తీయతి పదం ఏంటో తెలుసా? మరొక విషయం కూడా, అందరూ చచ్చిపోయే వారి గురించే చెప్తున్నారు ఏంటి అని అనుకోవద్దు, మన చావు ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. ఆమేన్. అండ్ విశ్వాసకి చావు కాదు, విశ్వాసకి చావు ట్రాన్సిట్ అన్నమాట.
నేను అప్పుడప్పుడు అమెరికాకు పోయినప్పుడు, యూకేకి పోయినప్పుడు, లేకపోతే వెస్టిండీస్కి పోయినప్పుడు ఒక దేశంలో విమానం ఆగుతుంది, 3-4 గంటలు నేను అక్కడ ట్రాన్సిట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న నేను పోయినప్పుడు ఆ యొక్క దుబాయ్లో ఆగాను కొంతకాలం, లేకపోతే ఫ్రాన్స్లో ఆగాను కొంతకాలం. సో కొన్ని గంటలు అక్కడ ఆగినప్పుడు కేవలం ఈ దేశం నుండి ఆ దేశానికి వెళ్ళిపోవడానికి అది మధ్యలో నిలిచేటువంటి స్థలం. మరణం కూడా అట్లాంటిదే, ఇక్కడ నుండి అక్కడికి పోవడానికి ట్రాన్సిటరీ ఫేస్ అన్నమాట. దాని నుండి మనం అటు వెళ్ళిపోతాం. సో ఈ చచ్చిపోయేటువంటి మనిషి దగ్గరికి ఒక యవనస్తుడు వచ్చి అన్నాడంట, అయ్యగారు నేను మీకు బైబిల్లోకెల్లా తీయటి వచనాన్ని చదివి వినిపిస్తాను, వింటారా అంటే, చదువు బాబు అన్నాడు. వెంటనే యోహాను సువార్త 14వ అధ్యాయం తెరిచి 2వ వచనం చదివాడు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని యెడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచు వెళుచున్నాను అని యేసుప్రభు చెప్పాడు. దీనికన్నా తీయటి వచనం బైబిల్లో ఎక్కడన్నా ఉందా అంటే ఆ పెద్ద ఆయన అన్నాడంట, అది తీయటి వచనం కాదు, ఇంకా చదువు, దాని తర్వాత విషయాన్ని చదువు అన్నప్పుడు ఆ యవనస్తుడు చదివాడంట, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకుని పోవుదు అన్నప్పుడు, మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకుని పోవుదును అని చదివావు చూడు, అది తీయటి వచనం అన్నాడంటే ఈ పెద్ద ఆయన. అవునంటారా కాదంటారా? సో ఆయన అన్నాడు, నేను పరలోకానికి పోవాలనుకున్నది అక్కడ ఏవేవో ఉన్నాయని కాదు, పరలోకానికి పోవాలనుకున్నది అక్కడ నా ప్రభువు ఉన్నాడని, అది తీయటి వచనం అన్నాడు. సో నీ ప్రభు నా ప్రభు అక్కడ ఉన్నాడు కనుక మనం అక్కడికి వెళ్ళడానికి ఎల్లప్పుడూ సిద్ధ మనస్కులమై ఉన్నప్పుడు, మన దృష్టిని పరలోకం మీద పెట్టినప్పుడు, మనం ఈ లోకంలో పరదేశులము అనేది మన జ్ఞాపకం చేసుకున్నప్పుడు, మన హృదయాలు ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా కలవరానికి గురి కాకుండా మనం నిశ్చింతగా ఉండడానికి, ప్రభు యందు సమాధానంగా ఉండడానికి ఆయన మనకు సహాయం చేస్తాడు. చివరి మాట, యేసు ఇక్కడ ఒక మాట చెప్పాడు, నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకుని పోదును. మిమ్మల్ని తీసుకురావడానికి నా దూతను పంపిస్తాను అని చెప్పలేదు, లేకపోతే మరో రకంగా నేను మిమ్మల్ని పరలోకానికి తెప్పించుకుంటాను అని చెప్పలేదు, నేనే స్వయంగా వచ్చి మిమ్మల్ని పరలోకానికి తీసుకువెళ్తాను అని చెప్పాడు. 2వ ప్రపంచ యుద్ధంలో జనరల్ డగ్లస్ మెకార్థర్, అమెరికన్ జనరల్, ఫిలిప్పీన్ దేశంలో కొంతకాలం ఉన్నాడు. జపాన్తో అమెరికా యుద్ధం జరుగుతున్నప్పుడు ఫిలిప్పీన్లకు సంరక్షణ కలిగించడానికి ఆయన అక్కడ ఉన్నాడు. ఆ పని చేసిన తర్వాత ఆయన కొంతకాలం అమెరికాకు వెళ్లాల్సి వచ్చింది. వెళ్తున్నప్పుడు ఫిలిప్పీ దేశస్తులకు చెప్పాడంట, ఇదిగో ప్రజలారా, నేను ఇప్పుడు వెళ్తున్నాను, మరలా నేను తిరిగి వస్తాను అని. ఆయన వెళ్ళిపోయిన తర్వాత 1944లో మరలా వెనక్కి ఫిలిప్పీన్స్కి వచ్చినప్పుడు ఫిలిప్పీన్ దేశం అంతా రేడియోలో వినేటట్లు ఆయన చెప్పాడంట, ఫిలిప్పీన్ దేశస్తులారా, నేను మీకు వాగ్దానం చేసినట్లు నేను మరలా తిరిగి వచ్చాను. సో మన ప్రభు కూడా త్వరలో వస్తున్నానని మనకు చెప్పినట్లు ఆయన త్వరలో తిరిగి రాబోతున్నాడు. ఆయన వచ్చేటువంటి సమయము ఆసన్నమైంది కనుక మనము సరైనటువంటి సిద్ధపాటుతో ఆయన కొరకు సిద్ధపడినట్లయితే దేవుడు మనకు ప్రత్యేకమైన రీతిలో ఏర్పాట్లు చేసి దానికి మనల్ని ఆయన తీసుకువెళ్తాడు. అలాంటి కృప దేవుడు ప్రతి ఒక్కరికి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఈ సమయంలో మరి నీవు ఆ ప్రకారమైనటువంటి సిద్ధపాటుతో ఉన్నావా? ఒక్కసారి ఆలోచించేయమని నేను నిన్ను మనవి చేస్తున్నాను. అలాంటి సిద్ధపాటు లేకపోతే మనము అలాంటి సిద్ధపాటులోనికి రావచ్చు. మన పరిస్థితిని గురించి మనం ఆలోచన చేసుకుందాం. మీ జీవితంలో మీరు ఎలాంటి విషయానికైనా గురైనప్పుడు కలవరపడుచున్నారా? కలవరం కాసేపు కలిగి దాని తర్వాత వెంటనే దానిలో నుండి మనం బయటపడి సమాధానంతో, ధైర్యంతో, నిరీక్షణతో ఉండడం వేరే విషయం. కానీ కలవరం చేత మనం పట్టబడి దాంట్లోనే మనం నలిగిపోతూ ఉండడం మరో విషయం. అలాంటి స్థితిలో మనం ఉండొద్దంటే మనం విన్నట్లు ఆయన మీద, ఆ యొక్క పరలోకం మీద మన దృష్టిని సారించి మనం దాని కొరకు సిద్ధపడుతూ ఆశ పెట్టుకుని ఉన్నప్పుడు ఈ లోకంలో ఏమెదురైనా కూడా, ఒక ప్రయాణికుడు ప్రయాణంలో అసౌకర్యానికి గురైనప్పుడు, ఇబ్బందికి గురైనప్పుడు, కాస్త కష్టపడాల్సి వచ్చినప్పుడు వాటన్నిటిని తట్టుకుంటూ వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఇంటికి పోతున్నాడు. ఇల్లు వచ్చేసిన తర్వాత, నా ఇల్లు నేను చేరిన తర్వాత నేను ఇక విశ్రాంతి తీసుకుంటాను, నా ఇల్లు నేను చేరిన తర్వాత నేను ఇక అలసటను పూర్తిగా పోగొట్టుకుంటాను, నా ఇల్లు నేను చేరిన తర్వాత తృప్తిగా నేను అక్కడ పడుకుంటాను అనే ఉద్దేశంతో ఎలా ప్రయాణం చేస్తాడో మన ఈ లోకంలో మన జీవితం ద్వారా మనం కూడా అదే ప్రకారం ప్రయాణం చేయాలి. అలా ప్రకారం మనం ప్రయాణం చేసినప్పుడు మన హృదయాలను కలవరపడనివ్వకుండా చూసుకునే కృప దేవుడు మనకిస్తాడు. మనం ఆ ప్రకారం ఉండడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. నీవింకా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి పాప క్షమాపణ పొందకపోతే ఇది మంచి సమయము. ఆయన యందు విశ్వాసం ఉంచి నీ పాపములు ఆయన దగ్గర ఒప్పుకొని క్షమించమని కోరుకో, క్షమాపణ పొంది రక్షణ పొందు. అండ్ నీవు రక్షింపబడిన విశ్వాసమైతే ప్రభు రాకడ కొరకు నిన్ను నీవు సిద్ధపరచుకోవడానికి సరైన దృక్పథంతో సిద్ధపడమని నిన్ను కోరుతున్నాను. ఆ ప్రకారము
నీవు సిద్ధపడితే నీకు మేలు, ఆయనకు మహిమ. పరలోకమందున్న మా తండ్రి, మీ కుమారుడి ద్వారా మాకు ఇచ్చినటువంటి పరిశుద్ధమైన పిలుపు కొరకు మీకు స్తోత్రాలు. పరలోకాన్ని మాకు తెరిచి తండ్రి ఇంట మాకు నివాసమును ఏర్పాటు చేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మేము విన్న వాక్య ప్రకారం మేమందరం కూడా సిద్ధపడి మీ నామమును ఘనపరిచినట్లు జీవించటకు మాలో ప్రతి ఒక్కరికి కృప చూపండి. ముఖ్యంగా రూపాంతరం ప్రేక్షకులందరినీ కూడా మీరు వాక్యం చేత దర్శించి వారి వ్యక్తిగత జీవితాల్లో మీ కార్యమును చేసి మీ రాకడ కొరకు, పరలోకము కొరకు అందరినీ సిద్ధపరచమని, మీ వాక్యానుసారంగా జీవిస్తున్నటువంటి ప్రతి నీ బిడ్డను దీవించి అన్ని విషయాల్లో వర్ధిల్ల చేసి తృప్తిపరిచి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమును అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.